హాయ్ అండి అందరికీ. భోగి ముందు రోజు రాత్రి అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గు వేస్తున్నా. నాతో పాటు నా కూతుళ్ళు కూడా ముగ్గు వేస్తున్నారు. నాకంటే వాళ్ళ హడావుడే ఎక్కువ ఉందండి. నేను ముగ్గు వేస్తే వాళ్ళు వెనక చూసారా 2 ముగ్గులు వేశారు. అది కూడా యాడ్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ కలర్స్ వేస్తే కలర్స్ వేయటం, ముగ్గు వేస్తే ముగ్గు వేయటం, నా దగ్గర ఉన్న కలర్ అమ్మ అది కావాలి ఇది కావాలని తీసుకొని వెళ్ళటం, హడావుడిగా సరదాగా అయ్యింది అక్కడైతే. భోగి రోజు మధ్యాహ్నం మేము మా ఊరు సంక్రాంతి చేసుకోవటానికి వెళ్ళాలండి మా ఇంటికి. అందుకే భోగి ముందు రోజు నైట్ నేను ముగ్గు వేసేసాను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక భోగి రోజు వేకువజామున నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి పిల్లలకి నిద్ర లేపి భోగి పిడకలు చేతికిచ్చి భోగి మంటలు వేయమని చెప్తే వాళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయారు. మేము ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నాము. భోగి రోజుకి స్పెషల్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఉంటుంది. ముందుగా పూజ కోసం అన్నీ రెడీ చేసి పెట్టాము. నాన్న కొబ్బరి కోరుతున్నాడు ప్రసాదంలో వేయటానికి. అమ్మ పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తుంది. ఆ రోజు వాళ్ళకి 3 లేదా 5 రకాల పూలు, పళ్ళు, ప్రసాదం, వడపప్పు, పానకం, చెరుకు ఉన్నాయండి. ఇంకా నేనైతే భోగి పళ్ళు పోయటానికి అన్నీ సిద్ధం చేస్తున్నా. ఈలోగా పిల్లలు భోగి మంట నుండి వచ్చారు. వాళ్ళకు కూడా స్నానాలు చేసి రెడీ చేపించేసి చాక్లెట్స్ తీసుకురండి అమ్మ అంటే వెళ్ళారు. షాప్ నుంచి తీసుకొచ్చి సగం వాళ్ళే తిన్నారు, కొంచెం ఉంచారు భోగిపళ్ళు పోయటానికి. భోగిపళ్ళు కోసం చెరుకు ముక్కలు, బంతి పువ్వులు, కాయిన్స్, చాక్లెట్ కలిపి సిద్ధం చేశాను. ఇంట్లో పూజ అయినాక భోగిపళ్ళు పోయటం కూడా ఫినిష్ అయింది. భోగిపళ్ళు పోయటం అయినాక అందరం కలిసి కొంచెం తినేసి మేమైతే ఈవినింగ్ అక్కడ నుండి మా ఊరైతే బయలుదేరామండి. ఇంతే మా భోగి పండుగ వేడుక ఫినిష్ అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మా పిల్లలు వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి?